టీడీపీ 40 ఏళ్లలో చేయని అభివృద్ధిని సీఎం జగన్ సారథ్యంలో చేసి చూపించామని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. పిడుగురాళ్లలో 52 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పిచ్చి విమర్శలు చేస్తున్నారని మహేష్ రెడ్డి మండిపడ్డారు. ఎరపతినేని పాలనలో నియోజకవర్గంలో ఒక్క ఇంటికి మంచినీటి కనెక్షన్ ఇవ్వలేదని విమర్శించారు. అభివృద్ధి పనులు ఎక్కడైనా చేశారా చూపించలేని దుస్థితి టీడీపీ నాయకులదని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో పనికి మాలిన వాళ్లు మాట్లాడినా వినాల్సిందే అన్నారు. బాధ్యత కలిగిన వాళ్ళం కాబట్టి చేసిన అభివృద్ధిని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం అన్నారు. తెలుగుదేశం 83 నుంచి 40 సంవత్సరాల్లో చేయింది చేసి చూపెట్టాం, ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఈ రోజు ఏదో పిచ్చి విమర్శలు ఎరపతినేని శ్రీనివాసరావు, మహేష్ రెడ్డి ఇంకా బ్రిడ్జ్ కట్టలేదు. అరే నీ జీవితంలో పిడుగురాల పట్టణంలో ఒక వార్డుకి ఒక ఇంటికి నీళ్ళు ఇవ్వలేదు, నువ్వు ఒక స్కూల్ కట్టలేదు, ఒక కాలేజ్ చూపెట్టవా అంటే కాలేజ్ చూపెట్టడు, బైపాస్ పూర్తి చేయమంటే అది చేయలేకపోయారు. పట్టాలు ఒక కాలనీ చూపెట్టంటే అది లేదు, ఒక పార్క్ చూపెట్టమంటే అది లేదు, ఒక జూనియర్ కాలేజ్ మెడికల్ కాలేజ్ మాట దేవుడికి ఎరుగా, ఒక జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ స్థాపించారంటే అది లేదు. ఇంక వాళ్ళు నాకు చెప్తున్నారు బూతులు, ఏం చెప్తాం, కర్మ, ప్రజాస్వామ్యం వెనక తప్పదు. పనికి మాలలో మాట్లాడినా వినాల్సిందే, జవాబు చెప్పాల్సిందే. చెప్తాం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం, బాధ్యత కలిగిన వాళ్ళం కాబట్టి మనం జవాబు చెప్పాలి ధైర్యంగా.